మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతుంది ముమ్మాటికి లూటీనే. మూసీ నది పరివాహక ప్రాంతంలోని పేద ప్రజల నుంచి భూములు లాక్కొని వాటిని ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెడుతోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణను నిరసిస్తూ బీఆర్ఎస్ గళమెత్తింది. ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనను బలంగా వినిపించింది. బాధితుల పక్షాన గొంతెత్తిన రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. బలవంతంగా భూసేకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుతో ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు కార్తీక్ రెడ్డి. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకొని తీరుతామన్నారు. బాధితులకు ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే న్యాయ పోరాటానికి సైతం సిద్ధమన్నారు కార్తీక్ రెడ్డి. పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా వారు తీసుకుంటారు. కాబట్టి రాబోయే భూసేకరణ ఈరోజు రాయన్న ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటీసులు ఇచ్చింది, ఎక్కడ ఇలా పబ్లిక్ హీరింగ్ పెట్టుకుంటున్నది, ఎక్కడ నేను పోయి అక్కడ గ్రామస్తుల తరఫునో లేకపోతే కాలనీ వాసుల తరఫునో మాట్లాడాలనేది రోజు నాకు దినచర్యగా ఇదే అయిపోతున్నది. ఈ నియోజకవర్గంలో దాదాపు 4 నుంచి 5 ప్రాజెక్టులకి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. అది ముఖ్యంగా ఈరోజు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి మూసీ సుందరీకరణ అని చెప్పి వేలాది మంది జీవితాలను నాశనం చేస్తూ వందలాది రైతుల యొక్క భూమి లాక్కొని ఇదొక వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే ప్రభుత్వానికి చూపించుకునే ప్రాజెక్ట్. దీనివల్ల లాభం అనేది ప్రభుత్వానికే కానీ ప్రజలకు కానీ ఏ కోణాన కూడా లేదు. ఇట్లాంటి వ్యానిటీ ప్రాజెక్ట్ని ప్రజల మీద రుద్దుతూ ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఒక కోరికతో ఆ కోరిక నుంచి పుట్టినవంటి ప్రాజెక్ట్. ఇప్పుడే చెప్పిన చాలా మందికి తెలియదు, FTL పేర్ల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నోటీసులు ఇచ్చింది. అసలు మూసీకి FTL ఎక్కడ ఉంది అంటున్నాను. మూసీకి ఇప్పటి వరకు FTL లైన్స్ ఫిక్స్ చేయలేదు. MFL లైన్స్ అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అదే ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? మీరు అటు గండిపేట పోతే, నార్సింగి పోతే మూసీ నది మీదనే అంత పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు. ఇలా కనిపిస్తలేదా? మళ్ళీ దానికి ఎందుకు ఇయ్యారు నోటీసులు? మళ్ళీ ఆ భూమి ఎందుకు టేక్ ఓవర్ చేయదు గవర్నమెంట్? ముమ్మాటికి పెద్ద ప్రజా ఉద్యమం చేపడతాం. ఇది కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కూడా తీసుకెళ్లి కొట్లాడతామని మనం చేస్తాం.